హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు నేను ఇక్కడ వెరిఫైడ్ P&Lలో ఒకటి చూపిస్తాను అనమాట. ఏంటంటే డేటు అనేది కస్టమ్ డేట్ రేంజ్ అనేది చూద్దాము. ఇది మన 1వ తేదీ నుంచి పెడదాం, 2 నుంచి పెడదాంలేండి. ఓకే, జనరేట్ లింక్ని జనరేట్ చేశా, మీ కళ్ళ ఎదురే చూపిస్తున్నాను. దీని ప్రివ్యూ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇది వచ్చేసి నాకు ప్రతిరోజు అంటే దాదాపు ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 రోజులు 18 డేస్ ఫుల్ ప్రాఫిట్లో ఉన్నాం, అవునా? అలాగే 2 డేస్ 1 and 2 డేస్ 2 డేస్లో అంటే మన ఈ 18 రోజుల్లో వండర్ఫుల్ అయినటువంటి రిజల్ట్స్ని మనం సాధిస్తూ ఉంటే అది దాదాపుగా ఈ 2 డేస్లో మనకి సరైనటువంటి మనీ మేనేజ్మెంట్ అనేటువంటి రిస్క్ రివార్డ్ని అప్పుడు నేను పెద్దగా ప్లాన్ చేయాల. ఏం చేశానంటే మనకి పర్ఫెక్ట్గా ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తున్నాయి అనే ఉద్దేశంతో నా రిస్క్ అండ్ రివార్డ్ని లాట్ సైజ్ని ఈక్విటీని పెంచేసాను. బాగా పెంచేయటం వల్ల ఏమైంది అంటే ఇక్కడ ఒకరోజు దెబ్బ పడిపోయింది, ఇక్కడ ఒకరోజు దెబ్బ పడిపోయింది. సరే కానీ ఇలా అని చెప్పేసి మళ్ళీ ఈ దెబ్బను దృష్టిలో పెట్టుకుని తర్వాత మరలా మనం తీసుకున్నాం, మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. మరలా ఏమైంది, మరలా బిగ్ రిస్క్ అనేటువంటిది చేసింది ఇక్కడ. ఏంటంటే ఈ లాస్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లయినా సరే ఈ లాస్ని ఏదైనా మొత్తం మంచి ప్రాఫిట్లోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో నేనేం చేశాను, ఇక్కడ మరలా బిగ్ ఎంట్రీ తీసుకుని ఆ రోజే స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలి, దీని ద్వారా నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి ఒక రిస్క్ అండ్ రివార్డ్ని మీరు ఫాలో అవుతున్నారు. ఈ రిస్క్ అండ్ రివార్డ్ని ఫాలో అవుతున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా గ్రోత్ అనేటువంటి కొంచెం ఒక లాట్ నుంచి 2 లాట్లకు పోవాలి. లేదంటే స్టాక్స్లో చేస్తుంటే ఒక 50,000కి బై చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ 75,000 వెళ్ళాలి. ఇక్కడ ఏమైంది, ఒకేసారి 4 lakhs 5 lakhsకి బై చేయటం, లేకపోతే ఇక్కడ లాట్ సైజ్ను ఒకేసారి 4 అంటే ఇప్పుడు ఉన్నటువంటి 300 క్వాంటిటీని తీసుకోవడం, ఇట్లా తీసుకోవడం వల్ల రిస్క్ రివార్డ్ రేషియో అనేటువంటి దాన్ని మనం సక్రమంగా మెయింటైన్ చేయలేకపోయాం. సో ట్రేడింగ్లో డిసిప్లిన్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం, నేను కూడా చాలా వీడియోస్ చెప్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే దెబ్బతిందో ఈ రెడ్ దాని దగ్గర దెబ్బతిందో వెంటనే మనం ఏం చేస్తాము, మళ్ళీ కామన్ లాట్ సైజ్కి వచ్చేస్తాం. కామన్ లాట్ సైజ్కి వచ్చేసి మరలా మెల్లగా చేసినాక మరలా దెబ్బ పడ్డ తర్వాత మరలా కామన్ లాట్ సైజ్కి వచ్చేస్తాం. చూడండి, ఇక్కడ మనం దెబ్బ పడ్డది, ఇక్కడంతా సంపాదించిందంతా పోయింది దీంట్లో. ఇక ఏమవుతుంది, మరలా వేసేసేసి బిగ్ ట్రేడ్ చేస్తాం ఒకరోజు, అది మంచి దెబ్బ వేస్తుంది, తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తాం. సో ఇది ఉండకూడదు ట్రేడింగ్లో. ఇది అంటే మనకి ఇన్ని రోజులు 18 రోజులు ప్రాఫిట్ వచ్చినా 2 రోజులు ఆ ప్రాఫిట్ మొత్తాన్ని తినేస్తుంది అనమాట. కాబట్టి అఫ్కోర్స్ ఇది ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఇది ఫ్లాట్ ట్రేడ్లో. సో మనం ఎప్పుడైనా సరే ఒక మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డు మనం చాలా అంటే చాలా ట్రేడింగ్కి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మెయింటైన్ చేయకపోవటం వల్లనే ఇటువంటి అంటే మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా ఒక్కోసారి మనల్ని కొంత రిస్క్కి గురి చేసి మనం ఉన్నటువంటి మనీని లాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కోర్స్. అయితే వీటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని మనం కేర్ఫుల్గా మనం గనక ట్రేడింగ్ అనేటువంటిది చేయగలిగితే మనం సక్సెస్ అనేటువంటిది చాలా అంటే చాలా ఈజీగా వెళ్తాం. అందుకనే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఇప్పుడు ఈ 5 డేస్ ఉన్నాయి కదా, ఈ 5 డేస్లో 1 లాట్తో చేశారనుకోండి, లేకపోతే 15 డేస్ హాఫ్ డేస్ 1 లాట్తో చేశారనుకోండి, లేదా ఈక్విటీలో చేసేటప్పుడు 50,000 ఖరీదైనటువంటి స్టాక్స్ని కొంటూ చేశారనుకోండి, 15 రోజులు చూసిన తర్వాత ఈ 50,000 ఏం చేయాలి, 75,000ని చేసుకోవాలి. లేదా 1 లాట్తో చేస్తున్నాం కదా, 2 లాట్స్తో చేయాలి. అదే సేమ్ రిస్క్, అదే సేమ్ రివార్డు. 2 లాట్స్తో చేసి మరలా ఒక 15 డేస్ ఆర్ 1 మంత్
ప్రాక్టీస్ చేసిన తర్వాత, ప్రాక్టీస్ అంటే ఏం లేదు, సేమ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ రెడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ 1 లాట్తో చేయటం 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలతో స్టాక్స్ను కొనడం చేసిన తర్వాత ఒకే రోజు ఇక్కడ 4 లాట్స్ని 1,00,000తో కొనాల్సినటువంటి ఈక్విటీని 3 లక్షలకి పెంచేశాను ఇక్కడ. అందువల్ల ఏమైంది, దెబ్బ అనేటువంటిది బాగా పడిపోయింది. దీనివల్ల మనం లాస్ అనేటువంటిది, ఇంతకుముందు గతంలో వచ్చిన లాభాలలో కొంత నష్టం అనేటువంటిది వాటిల్లింది. అలాగే మరలా ఏమవుతుంది, మనకి మన మైండ్ సెట్, ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్నటువంటి లాస్ని, ఈ డేలో వచ్చినటువంటి రెడ్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా లాట్ సైజ్ అనేటువంటి, అంటే మళ్ళీ ఇంకొక 4 రోజులు సక్సెస్ అయిన తర్వాత ఇంకా లాట్ సైజుని పెంచేసేసి ఇంకా మంచి ప్రాఫిట్స్ని తెద్దాం అనేటువంటి, అంటే ఇండిసిప్లిన్ మేనర్ అనమాట ఇది. ఈ 2 ఇండిసిప్లిన్ మేనర్స్ ఉంటాం. సహజంగా నేను ఇట్లయితే ఫాలో కాను, బట్ ఏంటంటే బాగా మార్కెట్ అనేటువంటిది మనకు అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ట్రేడ్స్ చేయడం వల్ల ఈ నష్టం అనేటువంటిది వాళ్ళకి తెలియంది. ఈ నష్టం వల్ల ఏమైంది, ఈ 10 రోజుల్లో వచ్చినటువంటి డబ్బులన్నీ పోయినాయి. సో దాట్ మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఒకటి రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని జాగ్రత్తగా మెయింటైన్ చేయటము, నెంబర్ 1. అలాగే స్ట్రాటజీ 1:2 ఆర్ 1:3 రేషియోలో ఉండేటట్టుగా చూసుకోవటం, డిసిప్లిన్ మెయింటైన్ చేయటం, ఎమోషన్స్ ఉండకూడదు. అంటే మార్కెట్ ఇక మనకు అనుకూలంగా వచ్చిందిలే అని అనుకుంటే, మీరు చెప్తే నమ్మరు, ఈ రెడ్ సింబల్స్లో నా స్టాప్ లాస్లు హిట్ అయ్యి టార్గెట్స్ వెళ్ళిపోయినాయి. సో స్టాప్ లాస్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి, కానీ ఇక్కడ లాట్ సైజెస్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం వలన మనం నష్టం అనేటువంటిది పోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ట్రేడర్, ప్రొఫెషనల్ ట్రేడర్ అనేటువంటి వాడు ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ను పక్కాగా మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఎమోషన్లెస్గా ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి. ఇప్పుడైతే ఆ లెవెల్కి మనం వచ్చేసాము, బట్ ఒక్కోసారి చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక లాంగ్ జర్నీ కాబట్టి ఈ లాంగ్ జర్నీలో మనం సక్సెస్ అవడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తాం. ఖచ్చితంగా సక్సెస్ రూట్లోనే ఉంటామంటంలో ఎటువంటి సందేహం లేదు. ముందు ఇంకా మంచి విజయాలు సాధించే విధంగా మన ట్రేడింగ్ జర్నీ అనేటువంటిది కొనసాగుతుంది. థ్యాంక్ యూ.